ఆయన పర్సనల్ విషయాలు మనకి ఎందుకండి, మనం అక్కడ అన్నది సారీ కూడా చెప్పేశారు కదా, వదిలేస్తే అయిపోతుంది. ఇంకా దాని గురించి ఇవన్నీ అవసరమా? అంటే దీని గురించి చాలా మంది ఏంటంటే డిబేట్స్ పెట్టడం జరిగింది, చాలా మంది చాలా మీడియా ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు ఫీల్డ్ వాళ్ళు ఏదైనా ఇది అవుతారు, మనం మధ్యలో ఇది ఎందుకండి అంటే మీ ఒపీనియన్ చెప్పండి. అయితే మీరు గర్ల్గా అంటే మీరు వాళ్ళు ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన అర్థము అది సామాన్లు అన్న దగ్గరే కొంచెం రాంగ్ అనిపించింది, కానీ అన్ని ఓకే కదండి. లేడీస్ అలా ఉండటం కూడా అంటే కొంతమంది దీని మీద ఏంటంటే ఎక్కువగా చెప్తున్నారు అనమాట. అంటే ఏదో ఇంకా దీన్ని ఏదో సాధించినట్లు దీన్ని ఎలివేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా తీసుకెళ్తున్నారు. దీన్ని మీరేమంటారు? అలా అంత తీసుకెళ్ళడం తప్పే అవుతుంది, అవసరం లేదు అంత. అంటే ఆడవాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆడవాళ్ళకి ఏది డ్రెస్సులు నచ్చితే అది వేసుకుంటూ ఉంటారు కదా, సో దాని గురించి అంటే మాట్లాడడం మనం వెనకటి నుంచి పద్ధతిగా ఉన్నాం కదా, అలా వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఫ్యాషన్ అది ఇది అంటున్నారు, మనం వేసుకుంటుంటే అలా వేసుకున్నావు ఇలా వేసుకున్నావు అంటున్నారు. ఇక మారిపోయారు కదా పిల్లలు. దీనిపైన కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అనుసూయ గారు కావచ్చు, లేదంటే ఇంకో వేరే వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. మా ఇష్టం మేము తనకి వేసుకుంటాం, ఇబ్బంది లేకుండా, అవతల వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఎలాంటి వేసుకున్నా ఓకే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ అనేది ఆలోచించి చేసుకోవాలి. అది శివాజీ గారు చెప్పిన మాటలు కరెక్టా రైటా? కరెక్టేనండి, ఆయన చెప్పింది కరెక్టే. ప్రజలు సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అంటే కొంతమందికి నచ్చక, ఇప్పుడు మా లాంటి సారీలా వేసుకున్న వాళ్ళకి ఆయన చెప్పింది బాగుంది ఉంటది, డ్రెస్ వేసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది, అంతే కదండి. ఎందుకుగా వేసుకోండి అనడం తప్పైపోయిందా? తప్పు కాదండి, అది రైటే. ఇంటికి వేసుకుంటే అందరికి బాగుండేది, చూసి అమ్మాయి పద్ధతిగా ఉంది అంటారు. ఇట్లా డ్రెస్ వేసుకోవాలి, దీన్ని చూడరా ఎలా ఉందరో అంటారా లేదా? చండాలంగా అంటారు వెనకాల, ముందు బాగుంది అంటారు, వెనకాల ఏమంటారు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండాలి, మళ్ళీ మగవాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మగవాళ్ళది కూడా తప్పు ఉంటాయి కదండి. ఇప్పుడు నిండుగా వేసుకున్నా అట్లాగే చేస్తున్నారు, మామూలుగా మంచిగా ఇదిగా ఉన్నా చేస్తున్నారు. బుద్ధి అలాగ ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదండి. అవతల వ్యక్తి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అది అంటే ఎప్పుడు మంచి మాటలు మంచి పద్ధతి గురించి చెప్పే ఆయన ఈ రోజు ఇలా నోరు జారడం ఎలా అనిపిస్తుంది? అది ఆయన అనుకోకుండా అగ్రవాళ్ళు ఇబ్బంది పడి అట్లా దానికి అన్నారు ఆయన, అంతేగాని ఇంకా ఏమీ అనలేదు కదా. అంటే ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన ఇంటెన్షన్ అది కాదంటారు. అది కాదండి, అది నోరు సామాన్ దగ్గర కొంచెం ఇదేంది, కానీ పాటలో కూడా ఉంది కదా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే చిక్కుడు పాటలో ఉన్నాయి కదా, పాటలో కూడా చాలా ఉన్నారు మంది కదా. అంటే అప్పుడు ట్రోల్స్ చేయలేదు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ని దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? అదే లేడీస్ ని సామాన్లు అనేటప్పటికి లేడీస్ కోపం వస్తుంది కదండి, మనకైనా ఇప్పుడు అంటే కోపం వస్తుంది కదా, అది కూడా సంథింగ్ అయి ఉండొచ్చు. సొసైటీలో చాలా సాంగ్ లో వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, సాంగ్ లో వచ్చినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎవరు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు అలాంటి సాంగ్స్ వస్తే అందరం చక్కగా వింటున్నారు కదండి, చూస్తున్నారు కదా. అప్పుడేమంటారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సామాన్లు బాగున్నాయి అంటే అయ్యి అంటే అందరు బాగా అందరు అదే చేస్తున్నారు కదా, సామాన్లు బాగున్నాయి అది ఇదని. అయ్యా అందరే అమ్మాయిలు చేస్తున్నారు, ఆంటీలు కూడా చేస్తున్నారు కదా అవి. అది సొసైటీలో చాలా ఇష్యూస్ వెళ్తున్నాయి కదా, దీని మీదనే ఎందుకు రియాక్ట్ అవుతారని చాలా మంది. అవునండి.